I have already done that. Yeah, I understand the urgency. The report will be on your table morning hours itself. Okay. Yeah, then bye. సాగుతున్నారు. లైట్ వేసుకోలేదురా? కొంచెం తొందరగా లైట్ ఆపేసి. ఏరా ఒంట్లో బాగాలేదా? చిరాగ్గా ఉంది. ఇంత లేట్ అయింది? మంత్ ఎండింగ్ కదా, మింగుతున్నారు రా. లక్షల్లో శాలరీస్ ఇస్తున్నారని కానీ రక్తం తాగుతున్నారు రా బాబు. కాదు, నువ్వేంటి అంత మూడీగా ఉన్నావు? నన్ను కలిసా? ఏంటి? ఎందుకు? ఎప్పుడు కలిసింది? మధ్యాహ్నం ఆఫీస్లో ఉన్నప్పుడు మెసేజ్ వచ్చింది, మీట్ అవ్వగలవా అని. నువ్వు సిగ్గు లేకుండా ఆఫీస్ ఎగదొబ్బి మరి వెళ్ళావు, అంతేనా? అదేంటి, కేస్ బేకర్స్లో కదా మీరు ఎప్పుడు కలిసేది? తనకు వద్దంది. ఓహో, వినరా? ఆ బేకరీ ఎందుకు వస్తుందో, నన్ను ఎందుకు పిలిచిందో నాకేం అర్థం కాలేదు. నాకు అర్థమవుతుందిలే. ఏం అర్థమైందిరా? చెప్పు. ఆల్ కీపింగ్ అసైడ్, 2 years తర్వాత తనను చూడబోతున్నాను. తనని ఎలా ఫేస్ చేయాలో, తను ఎలా ఫీల్ అవుతుందన్న యాంగ్జైటీలో నా హార్ట్ బీట్ 120కి వెళ్ళిపోయింది. వాట్ ద ఫక్, హస్బెండ్ని తీసుకొచ్చిందా? చాలా హ్యాపీగా ఉందిరా. సాయి, అదే నా పేరు ఎందుకు చెప్పింది? వినరా? చెప్పు. ఒక్కసారిగా నా మైండ్ బ్లాంక్ అయిపోయింది. అసలు హస్బెండ్తో ఎందుకు వచ్చింది, పర్పస్ ఏంటి, నన్నెందుకు సాయం పిలిచిందని. మీరు ఇక్కడే స్టే చేస్తున్నారా? ఇక్కడే పక్కన, ఒక 1 kilometer. నా ఆఫీస్ కూడా ఇక్కడికి దగ్గరే, వచ్చేద్దాం అనిపిస్తుంది. ఎందుకు రావట్లేదో కూడా చెప్పు. ఏం లేదు, టిఫిన్ షాప్ గురించి. అక్కడ ఒక మంచి టిఫిన్ షాప్ ఉంది, ఇక్కడికి వచ్చేస్తే అది మిస్ అయిపోతాడేమో రావట్లేదు. మరి నీకు ఆఫీస్ దూరం అవుదా? నాదేముంది, జాబ్ అనేసి ఇంట్లో కూర్చోమన్నా కూర్చుంటా. ఇదిగోండి, ఎంకరేజ్ చేయకపోతే ఎంకరేజ్ చేయట్లేదు, మమ్మల్ని తొక్కేస్తున్నారు, ఎదగనివ్వట్లేదు అంటారు. అది ఎంకరేజ్ చేస్తే ఇలా మాట్లాడతారు. మమ్మల్ని ఏం చేయమంటారు చెప్పండి? నీ అమ్మ అంటే ఇప్పుడు వాళ్ళ అన్యోన్య దాంపత్యం చూపెట్టడానికి నేను రమ్మందా? సో మీరేం చేస్తుంటారు? ప్రజెంట్ టీమ్ లీడ్గా చేస్తున్నాను హెగ్జావర్లో. ఎక్కడ లొకేషన్? గచ్చిబౌలిలో ఉండేది, ప్రజెంట్ కొండాపూర్ షిఫ్ట్ చేశారు. కరెంట్ ప్రాజెక్ట్ ఏమన్నా రన్నింగ్లో ఉందా? ప్రజెంట్ నడుస్తుంది. ఓవరాల్గా ఒక 6 members ఉన్నారు టీంలో ప్రజెంట్.
అదే కొండాపూర్లో ఉంది ప్రజెంట్ అయితే. అండ్ టీంని కూడా మొత్తం అక్కడ షిఫ్ట్ చేస్తాం. సైలెంట్లో పెట్టేసా. లేదంటే సాయంత్రం వరకు వాయిస్తారు. టీమ్ సైజ్ అదే ఒకవేళ కొత్త టీం వస్తే దెన్ టీం ఎక్స్పాండ్ చేయడానికి చూస్తున్నాం. నీకు మీ అమ్మకి వేరే పనే ఉండదా? ఎప్పుడు చూసినా ఫోన్ మాట్లాడుతుంటారు. ఏం మాట్లాడుతుంటారు రోజు? అసలు నీకేం చెప్పా? తను కాల్ చేసి 3 days అవుతుందండి. లాస్ట్ థర్స్డే మాట్లాడా. ఇప్పుడు ప్రజెంట్ చేసిన ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ ఫినిష్ అవ్వచ్చింది. ఇది అయిపోతే దెన్ వీఆర్ ప్లానింగ్ టు హైర్ ఎ న్యూ టీమ్. ఇది కొంచెం పెద్ద టీమే. నా మాట నీకు కొంచెం కూడా లెక్కలేదు కదా? ఓ పని చెయ్యి, మీ అమ్మ నాన్న తెచ్చి ఇంట్లో పెట్టు. అప్పుడు రోజు ఫోన్ చేసి అలా కంప్లైంట్ ఇవ్వక్కర్లేదు. అసలు లాస్ట్ 4 daysలో ఇప్పుడు గొడవ పడ్డామా? మీరు ఎందుకు చేస్తున్నాం? సరే ఊరుకోండి, మనం ఇంటికెళ్ళక గొడవ పడదాం. కానీ ఇంకేం సాయి? సారీ అండి, మనం ఇంటికెళ్ళాక మాట్లాడుకుందాం ప్లీజ్. అందుకే నేను బయట తీసుకురాను. ఆయన అలానే అంటారులే కానీ నువ్వేం తీసుకోలేదు? నో థ్యాంక్స్. తనకేమైనా తీసుకురావచ్చు కదా. పర్లేదు, నేను వెళ్ళి తెచ్చుకుంటాను. పర్లేదు, నాకు కూడా ఐస్ క్రీమ్ కావాలి. ఈయన వెళ్తారులే. ఇట్స్ ఓకే, నేను వెళ్తాను. మీకేం కావాలి? ఎనీథింగ్ ఇస్ ఫైన్. కాఫీ. నాకు ఒక చాక్లెట్ ఐస్ క్రీమ్. ఇంకేం సాయి విశేషాలు? ఇంకా అంటే ఏముంటాయి? వెళ్ళిపోయాడా? ఏమైందా? నువ్వు ప్రాబ్లం ఏంటి? తెలీదు, ఎప్పుడూ ఇంతే బాగున్నట్టే ఉంటాడు. నేను కొంచెం హ్యాపీగా కనిపిస్తే చాలు సైకోలా బిహేవ్ చేస్తాడు. మరి ఇంట్లో ఏమన్నారు? ఒక మిడిల్ క్లాస్ పేరెంట్స్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఇవి ప్రతి ఇంట్లో ఉండేవే, ఏ అమ్మాయినా ఫేస్ చేయాల్సినవే. నువ్వే చూసి చూన్నట్టు వెళ్ళిపోవాలి. చెల్లికి కూడా మ్యాచెస్ చూస్తున్నాం, చెల్లి లైఫ్ని రిస్క్లో పెట్టద్దు అంటున్నారు. అసలు ఇలాంటి పేరెంట్స్ కాకుండా ఇంకెవరికి చెప్పుకుంటాం? అసలు వాళ్ళు ప్రాబ్లం వినడానికే భయపడుతున్నారు. విష్ అబ్బాయి పేరెంట్స్కి ఉన్నంత ధైర్యం అమ్మాయి పేరెంట్స్ కూడా ఉంటే ఎంత బాగుండేది. అప్పుడే అర్థమైంది నా ప్రాబ్లమ్స్ చెప్పుకుంటే అర్థమయ్యే కావు అని. అంటే అసలు ఏం జరుగుతుందో ప్రాక్టికల్గా చూపించడానికి నిన్ను పిలిచిందా? ఇప్పుడు అమ్మ మరి అదేదో వాళ్ళ పేరెంట్స్ని పిలిచి చూపించచ్చు కదరా? రాజీవ్ చాలా తెలివైనవాడు. మా పేరెంట్స్ వచ్చినప్పుడు చాలా వినయంగా నటిస్తాడు. అసలు ఇవేవి నీకు చెప్పకూడదు అనుకున్నాను, బట్ చెప్పుకున్నా అంటే పిచ్చిదాన్ని అయిపోతాను అనిపిస్తుంది. చాలా భయంగా ఉంటుంది. ఎవరైనా గట్టిగా పట్టుకొని ఏడవాలనిపిస్తుంది. ఎలాగైనా కంపెనీ షిఫ్ట్ కొడదామని చూస్తున్నా. ఏంటి, నాకు తీసుకురావడం మర్చిపోయారా? సరే, నేనే వెళ్ళి తెచ్చుకుంటా.
నీకు వివేక్ ఎవరో తెలుసా? అప్పుడు అర్థమైంది నాకు అను నన్ను సాయి ఎందుకు ఇంట్రడ్యూస్ చేసిందో. మా క్లాస్మేట్. తను మీకెలా? అను చెప్పింది. అను వాళ్ళిద్దరు లవ్ చేసుకున్నారంట కదా, ఇంజనీరింగ్ అంతా కలిసి తిరిగారంట. వాళ్ళిద్దరు ఏమేం చేశారు, ఏ ఎక్స్టెంట్కి వెళ్ళారు, ఎందుకు విడిపోయారు, ఆ డీటెయిల్స్ కొంచెం కావాలి. అవన్నీ ఇప్పుడెందుకు? ఈ మొండలు ఇప్పుడిప్పుడే ఇండిపెండెన్స్ అని ఎగురుతున్నాయి. బయటకు వెళ్ళి ఏం వెలగబడుతున్నాయో ఒక గంట కనిపెట్టాలి కదా. అంత డౌట్ పడుతూ జాబ్కి ఎందుకు పంపడం? ఫ్రాంక్గా చెప్పు, ఈ రోజుల్లో నీ ఒక్కడి సాలరీతో ఫ్యామిలీ సర్వ్ అవుతుందా? అదే లేకపోతే వెళ్ళినవాడని గడప దాటనిస్తాడా? సో నెక్స్ట్ ఏంటి, మ్యారేజేనా? ఏం సైకో నా కొడుకులు ఉన్నారా. ఇలాంటి వాళ్ళు తగులుతారనే అమ్మాయిల పెళ్ళంటే భయపడేది. అరే వివేక్, ఏం ఆలోచిస్తున్నావు? ఇదంతా ఇక్కడితో మర్చిపో. అది మీ ఇద్దరికి మంచిది. నీకు అర్థమవుతుందా ఇదంతా ఎక్కడికి లీడ్ చేస్తుందో? తను అలా వదిలేయమంటావారా? లేకపోతే నీళ్ళే స్పాయిల్ చేసుకుంటావా? వద్దనుకొని వెళ్ళిపోయిన వాళ్ళ సంక నాకుతా అంటావేంట్రా? చెప్తున్నా, అది మీ ఇద్దరికి మంచిది కాదు. ఇప్పుడే ఫోన్ చేసి చెప్పేసేయి, ఐఎమ్ సారీ, నేను ఏం చేయలేను, నీ బాధలేవో నువ్వు పడని. అర్థమవుతుందా? తను మళ్ళీ ఒకసారి కలవమంది. మరీ మంచిది. రేపు డైరెక్ట్గా ముఖం మీదే చెప్పు. రిజెక్ట్ చేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో ఆ అమ్మాయికి కూడా తెలియాలి. అయినా వద్దులే, మళ్ళీ కలిసావంటే కరిగిపోతావు. రే వివేక్, ఎందుకు చెప్తున్నానో విను. చెప్తే అర్థం చేసుకోలేనంత ఇమ్మెచ్యూర్ ఏం కాదు. ఇదంతా ఇక్కడితో మర్చిపో. నైట్ అంత క్లారిటీగా చెప్పినా ఎక్కలేదు కదరా. ఎలాగో చావు. మ్యామ్ మెను. వెయిటింగ్ ఫర్ సమ్మన్. ఓకే మ్యామ్. సాయి, వివేక్ రాలేదా? మరి ఎక్కడికి వెళ్ళాడు? హాయ్, ఏ హాయ్, ఏంటిలా? మీతో కొంచెం మాట్లాడాలి. బిజీయా? సార్ట్ ఆఫ్. షెల్ బి క్యాచ్ అప్ సమ్ అదర్ టైం? యా షోర్ షోర్. అదే వివేక్ గురించి అడిగారు కదా. Just give me a minute. షూర్. Shiva, I really have to go home. Shall we? హా. So, tell me. ఏమైనా ఆర్డర్ చేద్దామా? Okay. కూర్చోండి, నేను వెళ్తాను. మీకేం కావాలి? ఎస్ప్రెసో తప్ప ఏదైనా ఓకే, నాకు ఆ స్మెల్ పడదు. ఓకే.
కాఫీ రావడానికి కొంచెం టైం పడుతుందంట, అందాక ఈ ఫ్రైస్ ట్రై చేయండి. సో టెల్ మీ అబౌట్ దిస్ వివేక్ గై. వివేక్ వాడే మా కాలేజ్ స్టూడెంట్ లీడర్, ఫస్ట్ బెంచు. టాపర్ ఏం కాదు, కానీ ఎందుకో వాడంటే మా క్యాంపస్లో ఫ్యాకల్టీ అందరు కూడా బాగా ఫేవర్. ఒక్కడే కొడుకు, బోల్డ్ ఎంత ఆస్తి. ఈ మాత్రం చాలుగా అమ్మాయిలకి. అదే కదా. అనువే వీడు వెనకాల తిరిగేదా? ఎగ్జాక్ట్లీ, అను వివేక్ వెనక తిరిగేది, కాకపోతే వాడికి అపోనెంట్గా. అదేంటి? అనువే కదా స్టూడెంట్ ఎలక్షన్స్లో వాడికి అపోనెంట్. ఓ, క్యాంపస్ మొత్తంలో వివేక్కి బిగ్గెస్ట్ శత్రు ఎవరంటే యునానిమస్గా వినిపించే పేరు అను. వాడేం చేసినా క్వశ్చన్ చేయడానికి ఎప్పుడు వాడనికే తిరిగేది. ఇందులో ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే క్యాంపస్ బిగినింగ్ డేస్లో వివేకే ఫస్ట్ అనుకు ప్రపోజ్ చేశాడు, కాకపోతే అను రిజెక్ట్ చేసింది. అంటే అప్పటికి వివేక్ ఈజ్ నథింగ్. సో ఎలా అయినా అన్ని విషయాలు అను కంటే హైయర్ పొజిషన్ ఉండాలని చెప్పేసి కంప్లీట్ చేసి గెలిచాడు. టిష్యూ. అను ఈవెన్ ఎలక్షన్స్లో ఓడిపోయినా ఎప్పుడూ లో ఫీల్ అయ్యేది కాదు, టఫ్ ఫైట్ ఇచ్చేది. అలా వాళ్ళిద్దరి మధ్యలో ఎప్పుడు క్యాట్ అండ్ మౌస్ వార్ జరుగుతూనే ఉండేది. బట్ ఒకరోజు వివేక్ వాళ్ళ పేరెంట్స్ యాక్సిడెంట్ అయ్యి చనిపోయారని ఒక న్యూస్ వచ్చింది. వివేక్ వాజ్ కంప్లీట్లీ షాటర్డ్. అన్నీ ఉండి నా అనుకునే వాళ్ళు లేకపోవడం వివేక్ని చాలా లో ఫేస్కి తీసుకెళ్ళిపోయింది. ఈవెన్ కాలేజ్ కూడా సరిగ్గా వచ్చేవాడు కాదు. ఒకనొక టైంలో వివేక్ ఏమైపోతాడు అనుకున్నాం. సరిగ్గా అలాంటి టైంలోనే అను వెళ్ళి వివేక్ని లీడర్గా తీసేయమని చెప్పేసి బోర్డుని అపీల్ చేసింది. అండ్ ఆ ప్లేస్ అను నామినేట్ అయింది. కొందరికి కోపం, ఇంకొందరు సపోర్ట్. గివెన్ వివేక్ కండిషన్స్ అలా చేయడమే కరెక్ట్ అది ఇదని. కానీ అలా సపోర్ట్ చేసిన నోర్లు తొందరలోనే మూయించేసిందిలేండి. పాలసీస్లో మా తీసుకున్న డెసిషన్స్ అన్నీ రాంగే అనుకున్నా. వీళ్ళు పీకేదే ఉండదు కానీ ఓవర్ యాక్షన్లు. అందుకే వీళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి. అయినా అనులంటమ్మాయి మేడికల్ నచ్చిందే బాబు. కంటిన్యూ. ఇంకా దెబ్బతో అందరు మళ్ళీ వివేక్నే లీడర్గా కంటెస్ట్ చేయమని అప్రోచ్ అయ్యారు. వివేక్కి ఇంట్రెస్ట్ లేదు. సో స్ట్రైట్ అవే అను దగ్గరికి వెళ్ళి కొన్ని సజెషన్స్ ఇవ్వడానికి ట్రై చేశాడు. బట్ అను వాజ్ సో రిలక్టెంట్. చేతగాక పక్కకు తప్పుకున్న నువ్వు కూడా సలహాలు ఇస్తున్నావా అంది. ఆ మాటలకి వివేక్ బాగా ట్రిగ్గర్ అయ్యాడు. మళ్ళీ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేశాడు. ఇద్దరు చాలా సీరియస్గా క్యాంపెయినింగ్ స్టార్ట్ చేశారు. ఆల్ కీపింగ్ అసైడ్ వివేక్ మళ్ళీ మామూలు అయ్యాడు. దెన్ కమ్స్ ద ట్రూ కలర్స్ ఆఫ్ అను. సడన్గా ఎలక్షన్స్లో నుంచి తన నామినేషన్స్ని విత్డ్రా చేసుకుంది. ఎందుకు? మొత్తం క్యాంపస్ అంతా కూడా ఇదే షాక్లో ఉంది. అండ్ ఆఫ్టర్ విన్నింగ్ అను వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు కమ్ అండ్ కంగ్రాచులేట్ వివేక్ అండ్ సెట్ దిస్ ఇస్ యూ. మోరోవర్ తన మెంబర్షిప్ని కూడా క్యాన్సిల్ చేసుకొని అప్పటి నుంచి వివేక్ని అన్ని విషయాలు సపోర్ట్ చేస్తూ ఎప్పుడూ వాడనికే ఉండేది. మళ్ళెందుకు వాడు వెంట పడుతున్నావు? అలా వివేక్ లైఫ్ నన్ను తిరిగి ఒక హోప్ తీసుకొచ్చింది. అదే హోప్ వివేక్ లవ్గా మారి అదే విషయం అనుకు చెప్పాడు. ఆ రోజు నువ్వు నో చెప్పావు. అప్పుడు నువ్వు కూడా భయపడ్డావు వాడు ఎలా తీసుకుంటాడని. కానీ వాడేం కుంగిపోలేదు. అలా నిన్ను కూడా ఏం దూరం పెట్టలేదు. ఆ తర్వాత కూడా ఇద్దరు కలిసే పనిచేశారు. వాడు చేసిన దాంట్లో పెద్ద తప్పు ఉందంటే అది నువ్వే. అక్కడే వదిలేసుంటే ఇక్కడ దాకా వచ్చేది కాదేమో. అలా టైం గడిచే కొద్దీ వాళ్ళిద్దరి మధ్యలో బాండింగ్ చాలా స్ట్రాంగ్గా మారింది. ఎక్కడో అనుకు కూడా వివేక్ అంటే చిన్న ఇష్టం స్టార్ట్ అయింది. బట్ ఎప్పుడూ బయటపడేది కాదు. దూరం దగ్గర అవుతున్న కొద్దీ భయం స్టార్ట్ అవుతుంది. అను విషయంలో కూడా అదే జరిగింది. పాపం ఎంతలా కావాలనుకుందో ఏమో. ఒకరోజు వివేక్ని వాళ్ళ ఇంటికి వచ్చి మాట్లాడమని చెప్పింది. వాళ్ళ ఫాదర్ని కన్విన్స్ చేయడానికి చాలా ట్రై చేశారు. బట్ ఆఫ్ నో యూస్. అన్నిటికీ ధైర్యంగా ముందుకొచ్చాను. ఈ ఒక్క విషయంలో మాత్రం ఎందుకు వాళ్ళ నాన్న చెప్పిన మాట విని అక్కడే అయిపోయిందో ఇప్పటికీ ఎవరికి తెలీదు. మీకు చెప్పలేదా? మీకు చెప్పిందా? పెళ్ళికి ముందు ఒకసారి చెప్పింది. యాక్చువల్గా వాడిక్కడికి రావాల్సింది. అయినా రాలేదంటే ఇంకా నీకే వదిలేస్తున్నా.
కుళ్ళొస్తుంది బ్రదర్. అయినా తనకి ఇలా కావాల్సిందేలేండి. వివేక్ తన లైఫ్లో ఉంటే తను ఎంతలా బాగా చూసుకుంటాడో తనకు తెలుసు. వివేక్ తన కోసం ఎంతలా తపన పడ్డాడో కూడా తనకు తెలుసు. ఈవెన్ మ్యారేజ్కి ఒకరోజు ముందు రోజు కూడా వెళ్ళి అడిగాం, ఇప్పుడు వచ్చిన రీసెంట్ మ్యారేజ్ చేసుకోవచ్చు అది ఇదని. బట్ నో ఆఫెన్స్, మీరే అనుకోకండి బ్రదర్. వాళ్ళ నాన్న చెప్పిన మాటలు విని షీ చోజ్ యూ ఓ హిమ్. తను మిమ్మల్ని అంతలా నమ్మిందా? కొన్ని జీవితాలు అంతేలేండి. వాళ్ళు వాళ్ళ కోసం బతకకుండా పక్కన వాళ్ళు గెలిపించడం కోసం బతికేస్తుంటారు. అప్పుడు వివేక్ని, పెళ్ళప్పుడు వాళ్ళ నాన్నని, అండ్ ఇప్పుడు మిమ్మల్ని. కానీ ఈరోజు అను ఇంత పేషెన్స్తో చూస్తాను అనుకోలేదు బ్రదర్. కాలేజీలో తనతో మాట్లాడడానికి భయపడేవాళ్ళు, అలాంటి తను మీరు చూస్తూనే వణికిపోతున్నా. అందరికి ధైర్యం నుంచి అను కూడా భయపడుతున్నా అనిపించింది. కానీ ఏ మాటకి ఆ మాట. నేను మీ ఇద్దరిని చూసినప్పుడు భలే అనిపించింది బ్రదర్. కరెక్ట్ పర్సన్ దగ్గర అనిపించింది. తెలియాలేండి, వివేక్ని మిస్ చేసుకున్న ఫీల్ రిగ్రెట్ అవ్వాలి. అఫ్కోర్స్ ఆ రిగ్రెట్ మా కళ్ళలో కనిపించింది అనుకున్నది వేరే విషయం. బట్ ఎనీవేస్ ఇట్ వాజ్ నైస్ మీటింగ్ బ్రదర్. ఇప్పుడు దాకా చెప్పింది మనసులో పెట్టుకోకండి, ఎస్పెషల్లీ అనుకు అసలు చెప్పకండి. త్రూఅవుట్ నాకు ఇందులో అర్థం కాని విషయం ఏంటంటే, అసలు అనులాంటి అమ్మాయిని ఏమైనా అనాలని ఎలా అనిపిస్తుంది బ్రదర్? ఇప్పటికీ ఒక్కోసారి అను వివేక్ని పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది చూడాలనిపిస్తుంది. ఎట్లీస్ట్ తనకు కావాల్సిన ఐస్ క్రీమ్ అని కొనిచ్చేవాడేమో. మేబీ ఇన్ అనదర్ లైఫ్. Sir, your order. I haven't ordered espresso. No, it's espresso, sir. కాన్వర్జేషన్ అంతా సైలెంట్గా విన్నాడారా? ఒక్క మాట కూడా అపోజ్ చేయలేదా? అదంతా ఓకే, కానీ వాడు ఇది మనసులో పెట్టుకొని అను మీద చూపిస్తే మీరా ఎప్పుడొచ్చారు అన్నట్టు చెప్పడం మర్చిపోయా. నిన్న అమ్మ ఫోన్ చేసింది కదా, సున్నుండలు అరిసెలు చేసిందంట. రేపు ఊరు నుంచి బాబాయ్ వస్తున్నాడు, బాబాయ్తో ఇచ్చి పంపిస్తా అని చెప్పింది. అలానే ఫోన్ గురించి కూడా చెప్పాను, ఫ్రీగా ఉన్నప్పుడు వారానికి ఒకసారి నేనే కాల్ చేస్తాను, మీరు రోజు చేయొద్దని. ఏమైనా ఎమర్జెన్సీ అయితే మీకే కాల్ చేస్తుందంట, ఏమనిందో చెప్పండి. ఏమైంది? నిన్న మనతో పాటు రెస్టారెంట్కి వచ్చింది వివేక్, సాయి కాదు. నువ్వు పిలిస్తేనే వచ్చాడు. అసలుకే వాడు సైకోరా? ఏమండు? నువ్వు స్టూడెంట్ లీడరా? మరి నాకు ఎప్పుడు చెప్పలేదు. నాకు ఇష్టమైన డ్రెస్ ఏంటో మీకు తెలుసా? పోనీ నాకు ఇష్టమైన ప్లేస్, అట్లీస్ట్ నాకు ఇష్టమైన ఫుడ్. నా గురించి ఏం తెలుసని కొత్తగా ఇది తెలుసుకోవడానికి.
అయినా మీకు కావాల్సినవన్నీ పెళ్లి టైంలోనే తెలుసుకున్నారు కదా. వంట బాగా వచ్చా, ఇంతవరకు ఎంతమందిని లవ్ చేసింది, లవర్ ఉన్నాడా, పిల్లలు ఎంతమంది కావాలి, పాన్ చూస్తావా అని. అయినా ఇప్పుడు నేను లీడర్ అయినంత మాత్రాన మా అమ్మతో రోజు కాల్ మాట్లాడగలుగుతున్నానా? అట్లీస్ట్ నాకు ఇష్టమైన డ్రెస్ వేసుకోగలుగుతున్నానా? పోనీ నాకు నచ్చిన వంట వండుకోగలుగుతున్నానా? ఇవేమీ చేయలేని దానికి యూనియన్ లీడర్ అయితే ఏంటి, యూనియన్ మినిస్టర్ అయితే ఏంటి? అయినా మీకు ఎందుకు షేర్ చేసుకోవాలి? మీరు నాతో ఏమైనా షేర్ చేసుకుంటున్నారా? నేనే పిచ్చిదాన్ని, వివేక్ గురించి కూడా చెప్పాను. అసలు నేను చేసిన తప్పే వివేక్ గురించి చెప్పడం కదా. మిమ్మల్ని నమ్మి చెప్పానండి, అర్థం చేసుకుంటారని చెప్పాను. వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. టేబుల్ మీద విద్య, వాడి క్లాస్మేట్, 3 years రిలేషన్లో ఉన్నారు. కాలేజ్లో ఉన్నప్పుడు తననే ప్రపంచం. ఫ్రెండ్స్తో కూడా ఎక్కువ ఉండేవాడిని కాదు. తను లేకుండా నా రోజు గడిచేది కాదు. బట్ ఆల్ ఆఫ్ సడన్ ఒకరోజు వచ్చి ఇదంతా వర్కౌట్ అవ్వదు, లెట్స్ జస్ట్ బ్రేకప్ అంది. హ్యాజ్ ఇట్ మీన్స్ నథింగ్. ఆ రోజు నా లైఫ్ అంతా బ్లాంక్ అయిపోయింది. తనని కన్విన్స్ చేయడానికి చాలా ట్రై చేశాను, బట్ అప్పుడు నీలా సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఎవరు లేరు. బట్ స్టిల్ తనని మర్చిపోవడానికి చాలా ట్రై చేశాడు. అలా రికవర్ అవుతున్న టైంలోనే వాడి ఇంటి నుంచి ఒక ఫోన్ కాల్. అన్నయ్య సూసైడ్ అటెంప్ట్ చేశాడని. అందరికీ తెలిసినట్టు వాడిది యాక్సిడెంట్ కాదు, లవ్ ఫెయిల్యూర్. 2 వారాలు ఐసీయూలో నరకం చూశాడు. అన్నకు చెప్పిన ఆఖరి మాట, ఎప్పుడు అమ్మాయిని నమ్మద్దు. అదే టైంలో విజయ్ పెళ్లి ఫిక్స్ అనే న్యూస్ వచ్చింది. ఇంకా దెబ్బతో అమ్మాయిల మీద వర్క్ తీసింది. అప్పటి నుంచి నా కంప్లీట్ ఫోకస్ స్టడీస్ మీద పెట్టాను. అన్నావు హీరే. పెళ్ళైన 1 yearకి విద్య మళ్ళీ కాల్ చేసింది. ఐ డిడ్ ఎ మిస్టేక్, ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ హిమ్ అని. నువ్వైతే ఏం చేస్తావు? ఫుల్గా తిట్టి నా ఈగో సాటిస్ఫై చేసుకున్నా. ఎవరైనా అదే చేస్తారు కదా, ఆ వివేకైనా అంతే కదా. కానీ వాడేంటి ఇలాంటి అమ్మాయి దొరకడం ఎంత అదృష్టమో నాకు చెప్తున్నాడు. ఎవరైనా ఏదైనా సిచ్యువేషన్ని అడ్వాంటేజ్ తీసుకుంటారు, ఆర్ఎల్స్ నాలా రివెంజ్ తీర్చుకుంటారు. కానీ వాడు నువ్వు ఎక్కడున్నా బాగుండాలని కోరుకుంటున్నాడు. మేబీ అదే ట్రూ లవ్ ఏమో. వాడితో మాట్లాడుతుంటే నాకు ఒక విషయం అర్థమైంది. నేను ఎంతగానో వాల్యూ ఇచ్చే విద్య ఒకటికి వర్క్లెస్ అయినప్పుడు, నాకు వర్క్లెస్ అయిన నిన్ను వాడు ఎక్కడో పెట్టుకొని చూసుకుంటున్నాడు. అప్పుడు అనిపించింది మేబీ ఇదంతా మనం చూసే పర్స్పెక్టివ్లో ఉంటుందేమో అని. హానెస్ట్లీ ఐ డోంట్ డిజర్వ్ యూ. ఐ హ్యావ్ హ్యాడ్ ఎనఫ్ ఛాన్సెస్, బట్ ఇంకొక ఛాన్స్ ఇస్తావా? లైఫ్లో రిగ్రెట్ కాకుండా చూసుకుంటాను. ఈజీగా దొరికేసావు కదా, వాల్యూ అర్థం కాలేదు. ఇష్టమైన ఐస్ క్రీమ్, చాక్లెట్.
స్కాచ్ కాదు. వాడు అనునేమన్నాడని నీకెలా తెలుసురా? ఒక నన్ను పెళ్లి చేసుకుంటుందంటే వాడి గురించి ఆ మాత్రం తెలుసుకోలేనారా? మొత్తానికి ఏదో చేసావు. అసలు దీనికి ఎక్స్ దిద్దిన కాపురం అని పెట్టాలరా పేరు.